గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో, ఫోన్ మోగుతుంటే ఎంతసేపు ఏం చేస్తున్నావు? నానా అది షూ పాలిష్ చేసుకుంటున్నా. నువ్వు పోలీస్ చేసుకుంటున్నావా? అదేంటి నాన్న, అడుక్కు తింటున్నావా అన్నట్టు అడిగావు. ఇంతవరకు నా కొడుకు మగాడు అనుకున్నా, ఇప్పుడు మొగుడు అయిపోయావు. రెంట్కి తేడా ఏంటో. షూ పాలిష్ మీ ఆవిడతో చేయిస్తే మొగాడివి, నువ్వు చేస్తే మొగుడివి. అబ్బా నానా, నా లైఫ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ తో ఉంది. నువ్వు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసి చంపకు. అసలు ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. చిన్నోడికి హైదరాబాద్ లో సీట్ వచ్చింది. నేను ఇన్నిసార్లు చెప్పాను మీరు వాళ్ళు ఇచ్చే ఆఫర్కి మోసపోవద్దని. కేజీ బంగారం ఇస్తాం, సాయంత్రం కార్ ఇస్తామంటే మీరు లగెత్తుకుంటే వెళ్ళి షాపింగ్ చేస్తారు. చివరికి వాళ్ళు ఏ సోఫానో కుర్చీయో ఇస్తారు, దానికోసం మీరు ఇక్కడ దాకా వస్తారు. అవసరమా? ఏ నోర్మై రాస్కల్, వాడికి వచ్చింది సుఫాన కూర్చొని కాదు, కాలేజీలో సీట్. కాలేజీ సీటా? సారీ నాన్న. వాడు రాత్రి బయలుదేరాడు, వెళ్ళి రిసీవ్ చేసుకో. అలాగే నాన్న, ఉంటాను. అయ్య బాబోయ్, ఏమాయ్ ఇదొక్కతే. ఎంతసేపే? ఏంటి నోరు లెగుస్తుంది? సారీ లక్ష్మి, ఇప్పుడే నాతో మాట్లాడితే అక్కడ కరెంట్ ఇక్కడ పాస్ అయింది. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? మా తమ్ముడు గారికి ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది, వారు వస్తున్నారు. నాకు తెలుసు. నాకు ఇప్పుడే కదా తెలిసింది. అప్పుడే నీకెలా తెలుసు? 1 వీక్ బ్యాక్ మీ తమ్ముడే ఫోన్ చేసి చెప్పాడు. మరి నాకెందుకు చెప్పలేదు? మీకు చెప్పమని నాకు చెప్పలేదు. ఇదిగోండి, ఈ ఉప్మా తీసుకుని ఆఫీస్కి బయలుదేరండి. పోకిరి నుంచి మొదలైంది. ఉప్మా సరే, చట్నీ అది? ఉప్మా చేయమని చెప్పారు కానీ చట్నీ చేయమని చెప్పారా? సర్లే, వాడికి అడ్రస్ తెలియదు కానీ కొంచెం ఫోన్ దగ్గర ఉండు. అక్కర్లేదు, బుజ్జిగాడికి 300 ఇచ్చి రిసీవ్ చేసుకోమని పంపించారు. ఇంకా రాలేదేంటి? వస్తుంది, నా కోసం తప్పకుండా వస్తుంది. ఎరా బుజ్జిబాబు, ఎవరి కోసం అని సర్చింగా? సర్చింగ్ కాదు, తెలిసిన వాళ్ళ కోసం వెయిటింగ్. ఓహో, మీ నాన్న వస్తున్నాడా? నాన్న తొక్కులో నాన్న నా కోసం వాడు వేచాలి కానీ వాడి కోసం నేను వేచాను, తెలుసుకో. మీ అమ్మ వస్తుందా? అమ్మ ఇంత ఉన్నప్పుడు జన్మమిచ్చి, ఇంత అయ్యే వరకు పాలిచ్చి, ఆ తర్వాత సెర్లాకిచ్చి, ఆకలేసేప్పుడు బిర్యానీ ఇచ్చి, జ్వరం వచ్చినప్పుడు మందిచ్చి, ఇలా జీవితంలో ఏమీ ఆశించకుండా ఏదో ఒకటిచ్చే ఆ అమ్మ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేసిన తప్పేం కాదు. కానీ ప్రస్తుతానికి అమ్మ రావట్లేదు. మరెవరు? మీ అన్న ఇస్తున్నాడా? అన్న మీ ఫ్రెండ్స్ వస్తున్నారా? కాదా? మరి ఎవరు? నువ్వు కేటగిరీ మిస్ చేసావోయ్, దట్ ఈస్ లవ్. లవర్ వస్తుందా? రావాలని కోరుకుంటున్నాను. ఏ సైడ్ నుంచి చూసినా 10కి అటు ఇటు లేవు. అప్పుడే ప్రేమిస్తున్నావా? నేనే ప్రేమిస్తున్నాను, కానీ అక్కడ ఇంకా ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓహో, 1 సైడ్ లవ్వా? 1 సైడ్ నుంచి వెళ్తే లేట్ అవుతుందని ఆల్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నాను. కాంపిటీషన్ ఎక్కువ కదా. పడుతుందని గ్యారెంటీ ఉందా? పడాలని ఆశ ఉంది. పడకపోతే ట్యాంక్ బండ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటావా? స్మాల్ కరెక్షన్. ఏంటి? నిన్ను హత్య చేసి తోసేస్తా. హలో. హాయ్ బుజ్జి. హాయ్ చిటి. ఎందుకు ఎర్లీ మార్నింగ్ ఎస్ఎంఎస్ చేసావు? అంటే ఫోన్ చేస్తే నీకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని. యు ఆర్ సో స్వీట్. 1 మినిట్. ఎందుకమ్మా అర్జెంట్ గా రమ్మన్నావు? నీకు ఐస్ క్రీమ్ కొని పెడతామని. అవునా? థ్యాంక్ యూ బుజ్జి, ఐ లైక్ యూ. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తావు? సరే రా. ఇట్స్ వెరీ హాట్ నా. నెక్స్ట్ టైం ఏసీ పాలకి వెళ్తాం. 1 మినిట్. యా, ఎక్స్క్యూజ్ మీ. టిప్స్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. రోజు చిల్లరేగా తెస్తావు, ఈ రోజు ఏంటి నోట్లో తెచ్చావు? మీ డాడీ జేబులోంచి ఏమైనా రాబరీ చేసావా? మై డాడీ, దట్ క్రేజీ మ్యాన్. మా డాడీ పాకెట్ నుంచి డే అండ్ నైట్ రాబరీ చేసిన 1 రూపాయి దొరుకుతుంది. మరి నోట్లు ఎక్కడమ్మా? ఈ నోట్లా నా చిరకాల శత్రు మా బాబాయిని రిసీవ్ చేసుకోమని మా అమ్మ ఇచ్చిన డబ్బు. మీ బాబాయ్ శత్రువా? యు డోంట్ నో ద స్టోరీ? ఐ విల్ టెల్ యూ. దిస్ ఇస్ మై చిన్ననాటి విషాద ఫుడ్ గాథ. వంటలే రాని మా అమ్మని వీరవంట నారి అని మా నాన్న కట్టారు. కట్టిన తర్వాత కష్టాలు తప్పవని మా అమ్మ ఇచ్చే చెత్తని అమృతంలా ఫీల్ అయ్యి మా నాన్న తినేవాడు. కానీ మా బాబాయ్ ఉన్నాడే, ఆ చెత్తంతా నా నోట్లో కుక్కి వాడు మాత్రం చక్కగా రెస్టారెంట్ లో వెళ్ళి ఫ్రైడ్ రైస్ తింటాడు. అందువల్ల అప్పుడు సల్మాన్ ఖాన్ లా ఉండే నా బాడీ ఇప్పుడు పాప్కార్న్ లా తయారైపోయింది. అందుకే వాడంటే నాకు కసి పగ సెంచారు. అప్పుడే వచ్చేసాడు బాబాయ్. అప్పుడే వచ్చేసావేంటి బాబాయ్? ఇడ్లీతో ఫైట్ చేసినట్టున్నా. పూన్ పనికిరాదు బాబాయ్, కత్తితో నరుకు, అప్పుడే కట్ అవుతుంది. అయినా అప్పుడే వచ్చేసావేంటి బాబాయ్? అంటే
సిటీ అంతా కాళ్ళ రిపేలా తిరిగి రమ్మంటావరా? చాచా నేనెందుకు అలా అంటాను బాబాయ్? నీ ఫేస్ రియాక్షన్ చూస్తే అలాగే ఉందిరా. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది బాబాయ్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అయినా రే, నువ్వు నన్ను రిసీవ్ చేసుకుంటా అని చెప్పి అమ్మ దగ్గర 300 తీసుకుని ఎక్కడికి వెళ్ళావరా? నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను బాబాయ్. మరి నాకు కనపడలేదేంట్రా? ఇంతసేపు నేను అక్కడే వెయిట్ చేశాను, నువ్వే నాకు కనపడలేదు. ఎంతసేపటికి నువ్వు రాపోయేసరికి మా అమ్మ చేత పట్టి తినాలని భయపడి టాక్సీ పట్టుకుని మళ్ళీ ఊరెళ్ళిపోయావని తిరిగి వచ్చేసాను. అసలు నా కోసం నువ్వు ఎక్కడ వెయిట్ చేసావురా? అరైవల్స్ లో. అరైవల్స్ ఏంట్రా? అరైవల్స్ తెలీదా బాబాయ్? అదే బాబాయ్, ఫ్లైట్ వస్తుంది, ఆ తర్వాత బస్ లో ఎక్కుతారు, అక్కడ జనాలు బోర్డులు పట్టుకొని నిల్చుంటారు కదా, వెల్కమ్ ఎయిర్పోర్ట్ కిందకి వెళ్ళావరా? నువ్వు ఎయిర్పోర్ట్ లో లేవా? అంటే నువ్వు ఫ్లైట్ లో రాలేదా? ఫ్లైట్ లో రావడానికి నేను బిర్లాకి బామర్దిని అంబానీ కల్లుండి అనుకున్నావరా? అంటే బాబాయ్ నువ్వు వైజాగ్ నుంచి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చావా? నాతో మాట చూపెట్టే సైకిల్ తీసి నీకు పంపించేవాడు కదా బాబాయ్. ఏంటి బాబాయ్ నువ్వు? నేను మరీ ఎంత ఎదలా కనిపిస్తాను నీకు? నువ్వు చాలా షార్ప్ బాబాయ్. ఏరా స్కూల్కి టైం అవుతుంటే కబుర్లు చెప్తూ కూర్చున్నావు. త్వరగా టిఫిన్ తిని బయలుదేరు యాదవా. ఒక్కసారి టిఫిన్ చేసినందుకే 2 సార్లు వామించేశాను, మళ్ళీ టిఫిన్ అంటుంది. తీరింది నాకు. నవ్వుతున్నావా? నవ్వరా నవ్వు. నేను చేసే ఈ వర్క్ కి ఈ 2 రోజులు నువ్వు మళ్ళీ వైజాగ్ పారిపోకపోతే నా పేరు బుజ్జిగాడు మేడ్ ఇన్ హైదరాబాద్ కాదురా. ఈ ఫ్రంట్ పోర్షన్ అంతా 15 days లో అయిపోద్దండి. ఓకే, మరి ఆ కార్నర్ బ్లాక్ మీ సంతకం ఫోర్జరీ చేసి ₹1,00,00,000 పారిపోయింది వీడే బాస్. పారిపోతే పట్టుకోలేను అనుకున్నావు కదూ? రాయ్, ఆ దేవుడి దృష్టి నుంచి అన్నా తప్పించుకోవచ్చేమో గాని ఈ దేవరాజ్ టార్గెట్ నుంచి తప్పించుకోవడం ఎవడి వల్ల కాదురా. తప్పైపోయింది, క్షమించండి బాస్, ఇంకోసారి చేయను. తప్పు అయిపోయింది అంటున్నాడు, క్షమించి వదిలేయండి సార్. తప్పు చేసిన వాడిని చంపడమే తప్ప క్షమించడం నాకు చేత కాదు. సిటీ చాలా బాగుందిరా. ఇంకా వైజాగ్ విషయాలు ఏంటి? అయ్యో లేవండి. సారీ అండి. ఇట్స్ ఓకే, పర్లేదండి. నో రియలీ సారీ అండి. అయ్యో అబ్సల్యూట్లీ ఫైన్, నో ప్రాబ్లం, పర్లేదండి. నేను చూసుకోలేదు. అయ్యో ఇట్స్ ఓకే అని చెప్పాను కదండి. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, హలో, కొంచెం అర్జెంట్ పని మీద అటు వెళ్ళాలి, నన్ను డ్రాప్ చేస్తారా? షూర్. హలో, హాయ్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఐఎమ్ రిషి. నేను అడిగింది మీ పేరు కాదు, ఎక్కడికి వెళ్ళాలని. అలా స్ట్రైట్గా వెళ్దాం, ఆ లెఫ్ట్ తీసుకోండి, స్ట్రైట్గా వెళ్ళండి. స్ట్రైటా? ఓ షిట్, సారీ అండి, నేను వెళ్ళాల్సింది ఇటు కాదు, కొంచెం రివర్స్ తీసుకుంటారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ టేక్ దిస్. ఎందుకు? బైక్ రిపేర్ చేయించుకో. ఆ బైక్ నాది కాదండి. వాట్? ఆ బైక్ నీది కాదా? అదేంటండి మీలోంచి నీకు వచ్చేసారు? అసలు నువ్వు నా కార్ ఎందుకు ఎక్కావు? అది కార్ బాగుందని లిఫ్ట్ అడిగాను, మీరు ఎక్కమన్నారు, ఎక్కాను. దిగు. అది కాదండి. ముందు కార్ దిగు. అది కాదండి, నేను ఒకసారి చెప్పేది విల్ యూ వినండి. ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై కార్? ఓకే. కార్ బాగుందని ఎక్కాను, కార్ కన్నా మీరే చాలా బాగుంది. గో టు హెల్. అక్కడ మీరు ఉంటారా? ఉంటానంటే చెప్పండి, వచ్చేస్తాను. బాయ్. హాయ్, నువ్విదే కాలేజా? యా. ఏ బ్రాంచో? ఏ తెలుసుకొని చేంజ్ అయిపోతావా? పక్క వాళ్ళు మన రూట్లోకి రావాలి కానీ మనం పక్కన రూట్లోకి వెళ్దాం. ఆహా, ఐటీ ఫస్ట్ ఇయర్. చూసావా, నువ్వే నా రూట్లోకి వచ్చావు, నేను ఐటీఏ. సర్లే, ఎవడే రూట్లో వెళ్తే ఉంది, మనం వెళ్ళాల్సింది ఒకటే రూట్లో. పద. ఏ సపరేట్ గా వెళ్తే రానివ్వరా? ఎందుకు రానివ్వరు? బంగారంలో రాణిస్తారు, వెళ్ళు. దీంతో కొంచెం కష్టమే. తిరుగుతాడప్పా. బాసు, ఎన్నాళ్ళైంది బాసు నేను చూసి? ఎవరా నువ్వా? నీ ఫ్రెండ్ బాసు. మర్చిపోలేదు ఫ్రెండ్ అంటే బయట. ఓహో, ఫ్రెండ్స్ అవ్వాలంటే కనీసం 4-5 సార్లు విష్ చేసుకుని 2 సార్లు కాఫీ తాగి ఒక్కసారి ఐమాక్స్ సినిమా చూడాలి కదా. సారీ బాస్, ఐఎమ్ రిషి, ఐటీ ఫ్రెషర్. మీ అప్రోచ్ నాకు బాగా నచ్చింది బాస్. అయ్యా వెంకటేశ్వర్లు, తెలిసిన వాళ్ళందరూ వెంకీ అని పిలుస్తారు. తెలియని వాళ్ళు పింకీ అని పిలుస్తారా? జస్ట్ జోకింగ్. పద, అలా కాఫీ తాగుతాం, ఆడుకుందాం.
ఇంతకు మన కాలేజ్ ఎలా ఉందిరా? మంచి ఉగాది పచ్చడిలాగా ఉంది బాస్. పచ్చడిలాగానా? ఆ మరి ఉగాది పచ్చడిలోని తీదనం నాటి అమ్మాయిలు, పుల్ల పుల్లగా ప్రొఫెసర్స్, చేదుగా సీనియర్స్. రేయ్ ఇంకా రాయండిరా. అయితే పండగ అనమాట. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా చిట్టమ్మా. రే బుజ్జి, ఓ పేపర్ ఇవ్వరా. డిస్టర్బెన్స్. ఇదిగో హెడ్లైన్స్ ఏంటో చదువు. రే న్యూస్ పేపర్ కాదురా, లెక్కలు రాసుకోవడానికి వైట్ పేపర్. ఎంత మాట్లాడేసావమ్మా? నేనేమన్నాను రా? సరస్వతిని ముక్కలు చేయమంటావా? మధ్యలో ఈ సరస్వతి ఎవర్రా? ఆ సాయిగడ్ పెళ్ళం సరస్వతి ఏమోనమ్మా. సూపర్. ఇదిగో సరస్వతి అంటే ఈ వైట్ పేపర్, సరస్వతి అంటే మన తినే అన్నం. సోనమాసూరి అంటే తెలుసు కానీ సరస్వతి నేను ఎక్కడ వినలేదు బాబు. ఆవిడేంటి సినిమా యాక్టరా? అప్పుడప్పుడు నువ్వు చూడడానికి. ఇదిగో నువ్వు వేసుకునే సారీ, నేను వేసుకునే ఈ ప్యాంటు, మనం తినే భోజనం, మనం ఉండే ఇల్లు, ఇంట్లో ఉండే సామాను పట్టిన బోజు, మన డైలీ యూజ్ చేసే సెల్ ఫోన్ లో సిమ్ కార్డు, ఇవన్నీ సరస్వతి కటాంచం వల్లే వచ్చిందమ్మా. కాదురా, ఇవన్నీ సంపాదించింది మీ నాన్నే కదా. సరస్వతి హ్యాండ్ నాన్న హెడ్ మీద లేకపోతే ఈ పాటికి మట్టి గుడ్లు పిసుకునేవాడు. సరస్వతి నాన్నని పాషులతో చూడటం వల్లనే డిగ్రీలు రాయాడు, ఆ తర్వాత జాబోలు రాయాడు, ఆ తర్వాత నీ హ్యాండ్ పట్టుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే నువ్వు ఈ గ్రేటర్ సిటీలో గ్రేటెస్ట్ గా బతుకుతునే దానివా? నీ ఊర్లో నువ్వు పేడ పిసుకునే దానివి, దున్న పొత్తుకి డియోడ్రెంట్ కొట్టేదానివి. నీకోసం ఇంతే చేసిన సరస్వతిని చింపేమంటావమ్మా? అయ్యో పిచ్చి మోహన్ దాన్ని తెలియక ఎంత తప్పు చేశాను రా. డోంట్ వరీ అమ్మా, ఒక్కసారి తప్పు చేస్తే సరస్వతి క్షమిస్తుంది. లంపలేసుకో. నేను వేసుకుంటా. వెరీ గుడ్ గర్ల్. బాయ్. గుడ్ మమ్మీ. హే హలో, ఏ చూడవే. హలో. చూసింది. నా మనసులో నా అన్ని రాకెట్లు రాశాను, చదవే. హలో. ఏంటి నాన్న విషయం? ఏముంది నాన్న, రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఇప్పుడు పడుకో. అది ట్రై చేసా, వర్కౌట్ అవట్లా. ఎవర్రా అమ్మాయి? నీకే తెలుసు. ఈ వయసులో ఉన్న కుర్రాడికి నిద్ర పట్టలేదంటే డెఫినెట్ గా లోలో ఉండి ఉంటాడు. కమాన్ చెప్పు, ఎవర్రా అమ్మాయి? తెలియదు నాన్న. నిన్న నేను బైక్ మీద కూర్చుని ఉంటే వెనక నుంచి వచ్చి డాష్ ఇచ్చింది. లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చింది. తనతో ఒక 30 minutes ఎంతో ట్రావెల్ చేశా. చాలు, జీవితాంతం తనతోనే ట్రావెల్ చేస్తావు. ఎలా నాన్న? తన గురించి నాకేం తెలుసు? లవ్ పవరే అది. డెఫినెట్ గా ఆ అమ్మాయి నీకు మళ్ళీ కనిపిస్తుంది. ఎప్పుడు? 2 days. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఈ 2 రోజులు నాకు ఫోన్ చేసి టార్చర్ పెట్టావు కదా. నాన్నా, జస్ట్ జోకింగ్. బిలీవ్ యువర్ హార్ట్. డెఫినెట్ గా నీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాన్న, బాయ్. తీసుకో లిల్లీ. అమ్మ నాన్న కొడక, నీకు పర్సనాలిటీ ఎక్కువ అనుకున్నాను రా. నీకు అన్ని ఎక్కువే రోయ్. నీకు జరగాల్సిందేరా పెళ్ళి. అమ్మా లొల్లా చిట్టి చదువు. ఏంటి? ఈవినింగ్ మీట్ అవుతామా? ఓ మా ఇంటికి వస్తామంటున్నావా? వద్దు, మా అమ్మ బాబాయ్ నేను కొట్టేస్తారు. ఇద్దరు బ్యాడ్ ఫెలోస్. అది కాదా? చూడు అంటే వెనక్కి తిరిగి చూడమంటారా రే? అలాగన్నావా? థ్యాంక్ యూ బాస్. మమ్మీ మీరు చెప్పింది చేసింది మీరు చూసింది నిజం కాదు. ఏరా మేము బ్యాడ్ ఫెలోస్? మమ్మీ ఇందాక నుంచి మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నాను. నిన్ను కొట్టేది కూడా అది ఎందుకు పాపం అని కొడతావు? ఎంత మంచివాడు బాబాయ్. కోల్డ్ దీంతో కొట్టుందా? ఎవరు లేదరో కరెక్ట్ గా పడుద్ది. బ్రాండ్ పేరు కూడా చెప్పేసే బాబాయ్. వీడి ఫేస్ ఏంట్రా స్కూల్ బెల్ లాగా అలా సొట్ల పడింది? వీళ్ళమ్మ జోల పడిందంట. బాగా పాడిందా? ఫుల్ గా పడింది. మన లిటిల్ సోల్జర్స్ టీం ఏం డిసైడ్ చేసిందిరా? అమ్మ కదా క్షమాభిక్ష పెడదామన్నా, వీడేమో రివెంజ్ కావాలంటున్నాడు. అమ్మ మీద రివెంజా? అమ్మ మీద కాదురా, నా బాబాయ్ మీద. పాపం వీడికి బ్లడ్ చాలా పోయిందిరా. అయితే ఇక్కడ బాంబుతో లేపేద్దాం. బాంబ్ జెలటైన్ స్టిక్ తో బ్లాస్ట్ చేద్దాం. AK-47 తో షూట్ చేసేద్దామా? కత్తితో నరికేద్దాం. మీరు చెప్పినట్టు చేస్తే నన్ను మర్డర్ కేసులో బుక్ చేసి జైల్లో పెడతారు. నా బాబాయ్ని యమలోకంకు పంపేంత చెడ్డవాడిని నేను కాదురా. ఏదో కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ చేసి హాస్పిటల్ కి పంపిస్తే చాలు. అందువల్ల నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే ఓకే. మీ బాబాయ్ వెళ్ళిపోతాడు. ఎక్కడ బాబాయ్? అబ్బో ఏంట్రా అందరూ చోటు చేరారు? ఏమైందిరా, కందిరీలు అనుకుంటున్నాయా? అది నా గర్ల్ ఫ్రెండ్ కాస్త హెవీగా ముద్దు పెట్టింది బాబాయ్. ఆ సంగతి వదిలేయ్. మన ఫ్యామిలీ పరువు పాకిస్తాన్ లో కలిసిపోయినట్టుంది బాబాయ్. పరువు పోయేంత పని ఏం చేసావురా? వీళ్ళని సైకిల్ రేస్ పిలిచారు బాబాయ్. నేను పార్టిసిపేట్ చేయను, నా బాబాయ్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పాను. కానీ వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఇది మగాళ్ళు గేము, నీ బాబాయ్ పార్టిసిపేట్ చేయకూడదు తెలిసారు బాబాయ్. ఏంట్రా చూపించేది? అది ప్యాంట్ లో పర్సు సేఫ్ గా ఉంది.
అన్ని బాగానే ఉన్నాయిలే. సంగతి వదిలే బాబాయ్, నువ్వు సైకిల్ రేస్ లో పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీ వారు నిలబెట్టు బాబాయ్. చిన్న పిల్లలతో సైకిల్ రేస్ ఏంట్రా? విన్నావు కదా డైలాగ్ ని, ఇప్పుడు చెప్పు. చాలా ఉందిరా మీకు. సరే అలా కానీ అలా చేద్దాంలే. ఓకే బాబాయ్, ఓకే. థాంక్ యూ బాబాయ్, నీకు చాలా మంచి మనిషి బాబాయ్. ఫ్రెండ్స్, హాస్పిటల్ ఒక బెడ్ బుక్ చేయండి రా. అన్ని రెడీనా? రెడీ బుజ్జి. ఎంతైనా మీ బాబాయ్ కదా, ఒకసారి ఆలోచించు. బాబాయా బోబాయా, అసలు నాకు అడ్వైస్ అంటే అలర్జీ నీకు తెలీదు? సరే అలాగే బుజ్జి. వచ్చింది వచ్చింది. ఎరా శుభకార్యం జరిగిపోయిందా? కొంప మునిగింది బుజ్జి. పండుగ ముందు వచ్చేస్తున్నాడు. ఏంటి పండుగాడు ముందుకు వచ్చేస్తున్నాడా? నువ్వు ఫోన్ పెట్టు, పండుగాడిని జ్యూస్ పిండిస్తాను. చెప్పు బావా. ముందుకెళ్ళి పొడి చేద్దామని వెళ్తున్నావురా? వినోదం అనుకుంటున్నాను బావా. రే ముందుకెళ్తే పని చేస్తావురా? చాలా కష్టపడి వచ్చాను ముందుకి, వద్దనుకో. చెప్తే వినరా, బ్యాక్ వెళ్ళిపోరా. చాలా దూరం నుంచి తొక్కుంటూ వస్తున్నాను, కొంచెం వెళ్తే విన్నవుతా. ఇంకొంచెం కష్టపడితే నువ్వు పైకి పోతావు. ఒరే నీకు మైండ్ దొబ్బిందారా? నేను చెప్పేది వినరా, వెనకెళ్ళరా. నీకోసం సపరేట్ గా సైకిల్ వేసి పెడతాను నేను. సరే బావా, నువ్వు కోపడకు, స్లో అవుతాను. ఆగండ్రా. నీ అబ్బా కళ్ళెవడ దొబ్బయా? యు స్కౌండ్రల్, స్టూపిడ్, ఇడియట్, ఫూల్. నీ గుద్రడానికి నా కారే దొరికిందిరా, చెత్త వదవా. ప్లీజ్ ఇంకా ఆపుతావా? ఇంక వినే ఓపిక నాకు లేదు. అయినా ఆ బైక్ కుదిరినప్పుడు నేనేమన్నా అన్నానా? ఆ బైక్ నీది కాదు, కానీ కార్ నాది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? రిపేర్ చేయించివ్వాలి. చేయించకపోతే కార్ నువ్వే ఉంచుకో. కార్ ఎందుకు ఇచ్చానా అని తర్వాత బాధపడతావు. ఇప్పుడే డిసైడ్ చేసుకో. చూద్దాంగా ఎవరు బాధపడతారో. ఆటో ఏంటో. ఏంటి మేడం ఆటోలో వచ్చారు? కార్ ట్రబుల్ ఇచ్చిందా? నాకు నచ్చలేదు, మా ఫ్రెండ్కి ఇచ్చేసాను. రవి సార్. తనకిష్టమైన బండి ఏదో కనుక్కుని బుక్ చేయించు. ఓకే సార్. నువ్వా? మనమే. ఎలా ఉంది? కొత్త కార్ ఎక్కడదరా? చూసుకోకుండా సైకిల్ తో గుద్దేసానే. రిపేర్ చేయించమంది. నా వల్ల కాదు అంటే ఉంచేసుకోమంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను రా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అమెరికాకి వెళ్తున్నాడు, ఉంచుకోమని ఇచ్చాడు. అది వెరీ గుడ్. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ లో పైకి వస్తావురా. లేకపోతే నాలాగా టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి. ఈ కారు నువ్వు జాగ్రత్తనే. ఓకే. గోల్డ్ ట్రైన్ అవసరం నీకు? Yeah, he already told me, but I said no. వచ్చావా? You? నువ్వు వస్తావు నాకు తెలుసు. అయినా తప్పు నీది కాదు, ఆయనది. నీకేమైనా స్క్రూ లూజా? అక్కడెక్కడో కూర్చుంటే కారుతో గుద్దావు. చిన్న సొట్టపడినందుకు కారు ఇచ్చేసావు. నేను జాయిన్ అయిన కాలేజ్లోనే నువ్వు జాయిన్ అయ్యావు. అర్థం కావట్లేదా? ఆయన అంతే, ఎవ్వడికి అర్థం కాడు. పద అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను తాగను. నా కోసం తాగు. నీకోసం అయితే అస్సలు తాగను. పోనీ నీ కోసం తాగు. నేను తాగనన్నా గుడ్ బై. ఇదిరా కాఫీ తాగుద్దంట. రేపు చూడరా. సరేలే, ముందైతే నాకు కాఫీ చెప్పు. ఎన్ని కాఫీలు తాగుతారా? కార్ రిపేర్ చేయించావా? చేయించలా. పర్లేదులే, నువ్వే ఉంచుకో.
ఈ కాలేజీలో చూడవలసిన చాలా ఉన్నాయి గురు. చూడు అదిరిపోద్ది. తప్పవా ఎరా కిక్ బాక్సింగ్ మంచి కిక్ బాక్సింగ్ గురు. చూడు ఆ పాయింట్ కింద పడే లోపు ఎవడైతే కింద పడరా ఆడే విన్నారు. ఓహో 3 years నుంచి కాలేజ్ ఛాంపియన్ రా. గెలిచి గెలిచి గెలుపు కూడా బోర్ కొట్టేసిందిరా. రండ్రా నన్ను ఓడించడానికి, రండ్రా ప్లీజ్. బాస్ నేను రావచ్చా? దట్స్ ద స్పిరిట్ మ్యాన్, కమ్ ఆన్. నేను ట్రై చేయనా? ఈ రోజు నుండి నువ్వే ఛాంపియన్. లేదు బాస్, గేమ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని ట్రై చేశా. ఎప్పటికైనా నువ్వే ఛాంపియన్ బాస్. ఆనంద్ ఫైనల్ ఇయర్, రిషి ఫస్ట్ ఇయర్. ఆల్ ద బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ.